బస్ డిపో నిర్మాణంలో నాణ్యత ఎక్కడా? నాసిరకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని కాంట్రాక్టు రద్దు చేయాలి. సిపిఎం జిల్లా నాయకుడు కల్లెపల్లి అశోక్ డిమాండ్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న బస్ డిపో నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని సిపిఎం జిల్లా నాయకుడు కల్లెపల్లి అశోక్ ఆరోపించారు. నాసిరకం మెటీరియల్తో నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్పై తక్షణమే చర్యలు తీసుకుని కాంట్రాక్టును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు పెద్దపల్లి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న బస్ డిపో నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల్లో అనేక లోపాలు తమ దృష్టికి వచ్చినట్లు కల్లెపల్లి అశోక్ తెలిపారు. నిర్మాణంలో నాణ్యమైన కంకర, రాడ్లు, సిమెంట్ను నిబంధనల ప్రకారం ఉపయోగించాల్సి ఉండగా పాత ఎంపీడీఓ కార్యాలయం కూల్చివేతలో వచ్చిన కట్టుబడి వ్యర్థ. జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేయాలని ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నట్టుగానే చేసి ఈరోజు ఏదైతే ఇక్కడ పనులను కనీసం పట్టించుకోకుండా కాంట్రాక్టర్కి వదిలిపెట్టి ఇక్కడ సూపర్వైజరింగ్ కూడా లేకుండా నాసి రకంగా పనులు జరుగుతున్నాయి. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే బస్ డిపోలో జరుగుతున్న పనులను సందర్శించడం జరిగింది. దీంట్లో అనేక రకాల లోపాలు కూడా నాసి రకమైన పనులు కూడా ఈరోజు బయటపడ్డ పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే కట్టెరవుతుతో ఏదైతే ఇక్కడ డిస్మెంటల్ చేసిన పాత బిల్డింగ్ల నుంచి బయటకు వచ్చిన కట్టెరవుతులను ఇక్కడ వాడుతున్నారు. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నాడో డబ్బులు తీసుకున్నాడు, ఏదైతే కొత్తది వాడాల్సింది పోయి పాతది వాడుతున్నారు. అట్లాగే ఇది ఏదైతే బేస్మెంట్ ఉందో భీములు వచ్చినవి ఉన్నాయో వాటిని అన్ని కూడా ఎక్కడెక్కడ పగిలిపోయిన పరిస్థితి ఉంది. ఆ పగిలిపోయి రాడ్లు బయటకు వెళ్తుంటే ఆ రాడ్లు కనబడకుండా ఉండడానికి సిమెంట్ పూసి వాటిని కప్పిపుచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ అడుగుతా వీళ్ళు ఏమంటున్నారంటే ఇది ఇంకా పని కాలేదు, ఇంకా పని స్టార్టింగ్లో ఉంది, పని అయిపోయేసరికి ఇదంతా మేము మెరుపులు దిద్దుతాం అంటున్నారు తప్ప అయితే స్టార్టింగ్ స్టేజ్ నుంచెల్లే భీముల స్టేజ్ నుంచెల్లే పూర్తి స్థాయిలో నాణ్యతతోని ఎక్కడ కూడా పని జరిపేయట్లేదు. ప్రభుత్వం కూడా లేకపోతే సంబంధిత అధికారులు కూడా చూసి చూడనట్టున్నారు. ఇది ఎక్కడ కూడా ఒక దారానికో లేకపోతే ఒక మెట్నేకో ఓ పద్ధతి ప్రకారంలో జరుగుతున్న పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా చూడట్లేదు అనే ఒక మొద్దు నిధులలో ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారని చెప్పేసి కాంట్రాక్టర్లు ఇక్కడ రాకుండా కానీ పని నడిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద మేము చూసిన మీరు లైవ్ లో చూడండి, అన్ని పగిలిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ బండలు కట్రవుతులతో ఏదైతే బేస్మెంట్ కూడా కట్రవుతులతో కడుతున్నారు. వీళ్ళు ఖచ్చితంగా రాడ్ కట్టి కంకర పోసి బేస్మెంట్ కట్టాల్సింది పోయి ఈ రోజు కట్రవుతులతో కట్టుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రజల సొమ్ము ఇది కొన్ని సంవత్సరాల తరబడి ఉండాల్సిన ఈ బస్ డిపోని ఏదైతే ఇప్పుడు డబ్బులు తీసుకొని జేబులు నింపుకొని ఏదైతే పని నడిపించినామా లేదన్నట్టుగా కాంట్రాక్టులు చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కాంట్రాక్టర్ను మార్చి కొత్త కాంట్రాక్టర్కి పనులు ఇచ్చి దీన్ని నాణ్యతతో నిర్మించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు ఉపయోగపడే బస్ డిపో కాబట్టి కొన్ని సంవత్సరాలు దీన్ని మన్నికగా ఉండాలి. కాబట్టి దీన్ని వెంటనే కాంట్రాక్టర్ను మార్చాలి.